లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వాక్యం కూడా చదువుదాం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించు పోరాడుడి. ఎలా ఉండాలంటే క్రైస్తవుడు ఇరుకు ద్వారంలో ప్రవేశించాల. ఇరుకు ద్వారం అంటే ఏంటి? అబద్ధాలు ఆడితే ఈ లోకం నిన్ను నాకు నచ్చదు. అదే మార్గం, ఇరుకు మార్గం. వ్యభిచారం చేస్తామనంటే రమ్మంటది, నేను చేయను అంటే ద్వేషిస్తుంది. నువ్వు ఏమేమి మార్గం ఎన్నుకున్నావు? ఇరుకు మార్గం. నిన్నటి వరకు బ్రతికిన బ్రతుకు అంటే వాక్యానుసారమైన బ్రతుకు కాని బ్రతుకు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అటువంటి బ్రతుకు బ్రతికి ఉంటే దాన్ని విడిచిపెట్టేస్తే ఈ రోజు నుంచి నీకు విరుకు మార్గం. మరొక మాట చెప్పనా? అందరిలో ఒక వాడుక మాట ఉంది, ఒక వాడుక భాష ఏంటంటే, ఈ క్రైస్తత్వం క్రీస్తువులను నమ్ముకుంటే అన్నీ ఏమంట, అన్ని కష్టాలే, అందుకని మేము నమ్ముకోం, అమ్ముతాం. ఏం చేస్తాం? నమ్మి అప్పేస్తాం. క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు రావా నీకు? క్రీస్తు యొక్క మానవతలో బ్రతికటానికి కష్టం వస్తుందంటే నమ్మకం అబద్ధమాడు, లోకం నీతో నడుస్తుంది. నమ్మిన తర్వాత అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ఆయన మాదిరత్వం, అందుకు నీకు కష్టం వచ్చింది. ఎందుకు? నీ బ్రతుకును మార్చుకున్నందుకు కష్టం వచ్చింది. కానీ అంటే నువ్వు క్రీస్తు కాకపోతే నీ ఎట్లా బ్రతకొచ్చా? అది ఇష్టం. అది నీకు నువ్వు నమ్మలేదు ప్రభుని, నీ బిడ్డ అబద్ధం ఆడితే ఒప్పుకుంటావా? దొంగతనం చేస్తే ఒప్పుకుంటావా? మరి అది తప్పని తెలిసింది కదా. ఇక్కడ వరకు తప్పని తెలిసిందని చక్కగా పాటిస్తున్నావు కనుకనే నీకు కష్టం వచ్చింది. అంటే క్రీస్తు నమ్మేందుకు రాలే కష్టం. నీ బ్రతుకును మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు చూడు, అందుకు వచ్చింది కష్టం. ఆ నిర్ణయం తీసుకుని ఆ దేవుడి మీద వేస్తావు నువ్వు. యేసుక్రీస్తు నమ్ముకుని అన్న దేవుడు కూడా ఏమంటాడు? అబ్బో ఆయన నమ్ముకుంటానికి కష్టాలు ఉండవు, నరకానికి పోతాం. ఆయన నమ్ముకుంటే రాలని కష్టాలు. ఆయన మాదిరతలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నా చూడు, నీ వారు నిన్ను నిలేస్తారు, నీ బంధువులు నిలేస్తారు. ఈరోజు ఒక్కడిని ఎవరు లేరు. మా బంధువులు ఎవరు లేరు, స్నేహితులు లేరు, నాకెవరు లేరు. నాకున్నది ఎవరంటే అందరికంటే గొప్పవాడును, ఉన్నవాడును, అనువాడును, మారినవాడును, మార్పు లేనివాడును, సజీవుడు నేను క్రీస్తు తప్ప నాకు ఎవరు లేదు. నాకు వద్దు కూడా. నా లెక్క కూడా తెలుసా? కొడుకైనా సరే వాక్యానుసారంగా బ్రతకలేదంటే గెట్ అవుట్. ఇక్కడ నీకు స్థానం లేదు. దౌర్భాగ్య బ్రతుకు నీ బ్రతుకుతుంటే నీలో ఇంకో దరిద్రుడు తయారవుతాడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు క్రీస్తువులు అన్నావు, క్రైస్తవులను బ్రతికించు, బ్రతికించు. నిన్ను చూసి, నీ మాదిరత్వాన్ని చూసి యెహోవా ఉత్తముడంట, యేసుక్రీస్తు ఉత్తముడంట తెలుసుకునే విధంగా బ్రతికి చూపించు. ఆ బ్రతుకు బ్రతకకపోతే నువ్వు ఎక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే.